సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అందులో ప్రధానమైంది అందరూ ఎదురు చూస్తున్నది సర్పంచ్ ఎన్నికలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఈ లోకల్ బాడీ ఎన్నికలు ఉంటాయా ఉండయా అన్నది. పరిస్థితి చూస్తుంటే ఏమో మరి మెజారిటీ మంత్రులు ఒకే అభిప్రాయంతో ఉన్నారు. ఇక పార్టీ పరంగా ఇచ్చి ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది అన్న ఒక అభిప్రాయంతో ఉన్నారన్నది ఒకటి. అండ్ అన్నింటికంటే ముఖ్యమైనది ఏంటంటే ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు, అందరు ఎదురు చూస్తున్నది. ముగ్గురు పిల్లలు, ఇద్దరు పిల్లలు, అంతకంటే ఎక్కువ మంది ఉన్న పిల్లలు ఎవరికి ఉన్నా కూడా వాళ్ళు పోటీ చేయడానికి అవకాశం కల్పించింది. సో దానికి సంబంధించిన చట్ట సవరణ చేయబోతున్నారనమాట. ఇంతకుముందు ఎట్లుండే అంటే 1994 మే 30 తర్వాత ఎవరైతే ముగ్గురు పిల్లలు ఉంటారో వాళ్ళకి లోకల్ బాడీ ఎన్నికల్లో పోటీ చేయడానికి అవకాశం లేదు. ఆంధ్రప్రదేశ్లో గత సంవత్సరం నవంబర్లో అనుకుంటా దీన్ని ఎత్తేసిరు, కానీ మన దగ్గర ఇంకా తీసేయలేదు. సో ఆ నిర్ణయం నిన్న రాష్ట్ర క్యాబినెట్ తీసుకున్నది. చాలామంది ఎదురు చూస్తున్నది ఇది. ఎందుకంటే ఇది ఇప్పుడు ఇంకా పిల్లల్ని కనండి అని ఒకవైపున చెప్తూ ఇంకో వైపున ఇట్లాంటి నిబంధనలు అది ఎందుకు పెట్టారు 1994లో అంటే జనాభా నియంత్రణ కోసం పెట్టింది. ఇప్పుడు చాలా ప్రజల్లో అవగాహన వచ్చింది, వాళ్ళకు ఒక ఆలోచన ఉంది, ఎంతమందిని కనాలి, మన మన ఫైనాన్షియల్ స్టేటస్ ఏంది, మనం ఎంతమంది, ఒకరు ఇద్దరికి మించి ఇప్పుడు పిల్లల్ని గంటలేరు. దట్టు అసలు పిల్లలు పుట్టడమే గగనం అయిపోయింది. ఇప్పుడు ఇట్లాంటి పరిస్థితుల్లో ఇట్లాంటి రకరకాల ఈ పొల్యూటెడ్ వాతావరణంలో ఈ ఫెర్టిలిటీకి సంబంధించిన సమస్య చాలా తీవ్రంగా ఉన్నది. సో కాబట్టి ఈ నిబంధన అనేది అనవసరం అనేది అందరూ మొత్తుకుంటున్నారు. మొత్తానికి ప్రభుత్వం మరి ఎందుకో వాళ్ళకి అనిపించిందో ఏమో తెలియదు, కానీ నిన్న క్యాబినెట్ ఈ విషయంలో ఆమోదించింది. ముగ్గురు పిల్లలు ఉన్నవాళ్ళు, నలుగురు పిల్లలు ఉన్నవాళ్ళు, ఇక 5-6 కోరుకుంటారు, కానీ ముగ్గురు నలుగురు ఉన్న వాళ్ళు కూడా పోటీ చేయడానికి అవకాశం ఉన్నది. సో ఇది మనకు ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్గా చెప్పొచ్చు. లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉంటాయా ఉండయా అన్నది ఒక చర్చ చాలా ప్రధానంగా నడుస్తున్నది. అది చూడాలి మరి ఏం జరుగుతుంది అన్నది. పార్టీ పరంగా వీళ్ళు 42% ఇచ్చి ముందుకెళ్తారా? ఎందుకంటే ఇప్పుడు ఏమైనా ఆప్షన్ ఉందా అని మనం చూసుకుంటే రాజ్యాంగ సవరణ చేయడం మినహా, అంటే చట్ట సవరణ చేసి 42% రిజర్వేషన్స్ని ఆల్రెడీ మనం 31C కింద పంపాం కాబట్టి గవర్నర్ ఆమోదించి రాష్ట్రపతికి పంపారు. అది కేంద్రం దగ్గర పెండింగ్లో ఉన్నది, పార్లమెంట్లో పెట్టాలి, నోటిఫికేషన్ ఇవ్వాలి. ఆ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత 31B కింద అది 9th షెడ్యూల్లో చేర్చబడుతుంది. ఇదంతా ప్రాసెస్ మిగిలి ఉన్నది. సో ఇది జరగాలి అని అంటే ఒక పెద్ద మూమెంటే రావాలి, లేదంటే బీజేపీ తనకు తానుగా అవును పెడదామని పెట్టే అవకాశం అయితే లేదు, ఛాన్సే లేదు, వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు, పెట్టమని చెప్తున్నారు. మరి పరిస్థితుల్లో ఒక బలమైన పెద్ద పోరాటం జరగాలి. ఎంత పోరాటం జరిగినా వాళ్ళు వినే అవకాశం ఉందా ఇప్పట్లో? సో ఈ ఎలక్షన్స్ కనుక 42%తోనే పెట్టాలి అని కనుక భావిస్తే ఈ ప్రభుత్వం, ఇప్పట్లో ఎలక్షన్స్ అయితే జరిగే అవకాశం లేదు అనొచ్చు. మీరు ఆల్రెడీ 4 వారాలు హైకోర్టు వాయిదా వేసింది కదా, మరి అక్కడ ఏమైనా జరుగుతుందేమో అంటే ఏది జరగదు, అక్కడ జరగదు, మళ్ళీ సుప్రీంకోర్టుకు వచ్చినా అక్కడ జరగదు. మరి ఇప్పుడు 42% రిజర్వేషన్ని అంటే ఈ ఇచ్చేటువంటి బీసీల రిజర్వేషను హైకోర్టు తీర్పు దాకా ఆగాల్సిందే. ఇప్పుడు మేము పార్టీ పరంగా ఇస్తామని కూడా ఇప్పుడు చెప్పలేరు కదా, ఇప్పటికిప్పుడు మేము పార్టీ పరంగా ఇవ్వబోతున్నామని చెప్పలేరు కదా, ఎందుకంటే హైకోర్టులో కేసు పెండింగ్ ఉన్నది. మరి నువ్వేం వాదించిన వాడు అంటారు మళ్ళీ, అదొకటి. ఒకవేళ హైకోర్టు అయిపోగానే ఖచ్చితంగా సుప్రీంకోర్టు దాకా పోతుంది. ప్రభుత్వమైనా పోవాలి, వ్యతిరేకంగా వస్తే, రెడ్డి జాగృతి వస్తే వాళ్ళైనా పోవాల్సి వస్తుంది, ఎవరో ఒకరు మళ్ళీ సుప్రీంకోర్టు దాకా పోవాల్సి వస్తుంది. సో ఈ హైకోర్టు 6 వారాల ప్రాసెస్ ఇంకొక 5 వారాలు ఉంది, అది అయిపోవాలి. సుప్రీంకోర్టుకి వెళ్ళిన తర్వాత అక్కడ ఆర్గ్యుమెంట్స్ అయిపోయి అక్కడ ఒక జడ్జిమెంట్ రావాలి. అల్టిమేట్గా ఇది ఈ జీవో ద్వారా సాధ్యం కాదు అని తెలిసిన తర్వాత మాత్రమే పార్టీ పరంగా మేము ఇస్తున్నామని ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అదర్వైజ్ ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్, సుప్రీంకోర్టు తుది తీర్పు ఇంకా సుప్రీంకోర్టుకి ఎవరు వెళ్ళలేదు, ఎందుకంటే ఇంకా హైకోర్టులోనే ఉంది, ఖచ్చితంగా వెళ్తారు ఎవరో ఒకరు. సో అక్కడి వరకు మనం ఈ ఎలక్షన్స్ జరుగుతాయని అనుకోవడానికి వీలైతే లేదు. సరే చూద్దాం, ఎందుకంటే నిన్న 42% రిజర్వేషన్ల పిటిషన్ని సుప్రీంకోర్టు కొట్టేసింది. రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ లీవ్ పిటిషన్ని దాఖలు చేసింది. ఈ స్పెషల్ లీవ్ పిటిషన్లో ఏమడిగారంటే హైకోర్టు జీవో నెంబర్ 9 మీద మధ్యంతర స్టే ఇచ్చింది. జీవో నెంబర్ 9 ఏం చెప్తున్నది? బీసీలకు 42% రిజర్వేషన్లను కల్పించడానికి ఆ జీవో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఆ జీవో మీద రెడ్డి జాగృతి హైకోర్టుకు వెళ్ళింది. అక్టోబర్ 8, అక్టోబర్ 9 అంటే మొన్న హైకోర్టు 2 రోజులుగా పెద్ద ఎత్తున ఆర్గ్యుమెంట్స్ జరిగినాయి హైకోర్టులో. 9th రోజున హైకోర్టు ఏం చెప్పిందంటే మేము ఈ జీవో నెంబర్ 9 మీద స్టే ఇస్తున్నాం, కానీ ఎలక్షన్ నోటిఫికేషన్ మీద మాత్రం ఎలాంటి స్టే లేదు,
మీరు పాత రిజర్వేషన్ల పద్ధతిలో ఎలక్షన్స్ పెట్టుకోవచ్చు అని చెప్పింది. దాని తర్వాత రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఈ స్పెషల్ లీవ్ పిటిషన్ వేస్తే నిన్న ఆ స్పెషల్ లీవ్ పిటిషన్ని కొట్టేసింది. ఏమని చెబుతూ కొట్టేసింది? పాత రిజర్వేషన్ల ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించుకోవచ్చు. సుప్రీంకోర్టు కూడా హైకోర్టు చెప్పిన స్టేట్మెంటే ఇచ్చింది. ఈ ఆదేశాలు హైకోర్టులో పెండింగ్లో ఉన్న కేసు మీద ప్రభావం చూపబోవు. అంటే హైకోర్టులో ఏదైతే 6 వారాలకు వాయిదా పడ్డదో ఆ కేసు మీద మేము మాట్లాడుతున్నటువంటి వ్యాఖ్యలు కానీ ఇచ్చినటువంటి తీర్పు కానీ ఎలాంటి ప్రభావం చూపదు. హైకోర్టు విచారణ హైకోర్టు చేస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల అంశంపై తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ని సుప్రీంకోర్టు కొట్టేసింది. పెండింగ్లో ఉన్న కేసు పైన మెరిట్స్ ఆధారంగా విచారించి ఉత్తర్వులు ఇచ్చే విషయంలో హైకోర్టుకు ఈ ఆదేశాలు ఎలాంటి అడ్డంకి కాబోవని స్పష్టం చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ ఇచ్చిన జీవో నెంబర్ 9 మీద స్టే విధిస్తూ హైకోర్టు జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన ఎస్ఎల్పీపై గురువారం సుప్రీంకోర్టులో 40 నిమిషాల వాదనలు జరిగినాయి. అనంతరం జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం ఈ ఉత్తర్వులు ఇచ్చింది. తాము ఇక్కడ రిజర్వేషన్లపైన ఎలాంటి పరిమితులు విధించలేదని, అందువల్ల ఇప్పటికే అమల్లో ఉన్న రిజర్వేషన్ల విధానాన్ని అనుసరించి రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించుకోవచ్చని జస్టిస్ విక్రమ్నాథ్ పేర్కొన్నారు. రిజర్వేషన్లు లేకుండా ఎన్నికలు నిర్వహించుకోమని హైకోర్టు చెప్పలేదు. ఇప్పటికే ఉన్న విధానం ప్రకారం జరుపుకోవచ్చని చెప్పింది. ఎన్నికలపైన హైకోర్టు స్టే ఇవ్వలేదు కాబట్టి వాటిని కొనసాగించుకోండి అని జస్టిస్ విక్రమ్నాథ్ స్పష్టత ఇచ్చారు. అంటే మీరు పాత రిజర్వేషన్ల ప్రకారం ముందుకెళ్ళొచ్చు ఒకవేళ వెళ్ళాలనుకుంటే అని కోర్టు చెప్పింది. బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం ఇచ్చిన జీవోను ఎన్నికలు నోటిఫై చేయడానికి ముందే ఇవ్వకుండా కేవలం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన రోజే ఎందుకు ఇచ్చారని రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించింది. కులగణన ఆధారంగా రిజర్వేషన్లు పెంచుతూ బిల్లులు పాస్ చేశాం, దాని ప్రకారం పంచాయతీరాజ్ చట్టానికి సవరణ చేస్తూ ఆర్డినెన్స్ జారీ చేశాం అని ప్రభుత్వం చెప్పింది. అవి ఇంకా తుదిరూపు దాల్చక ముందే రిజర్వేషన్ల పెంపు కోసం జీవో ఎందుకు జారీ చేసిందని ప్రశ్నించింది. ప్రత్యేక పరిస్థితుల్లో రిజర్వేషన్లు 50% మించి పెంచుకోవడానికి ఇందిరా సహాని కేసులో సుప్రీంకోర్టు వెసులుబాటు కల్పించిందన్న వాదనతో విభేదించింది సుప్రీంకోర్టు. ఆ తీర్పులోని వెసులుబాట్లు 15(4), 16(3) అంటే విద్యా ఉద్యోగాలకు సంబంధించి మాత్రమే వర్తిస్తాయి. తప్పితే వాటిని ఆర్టికల్ 243 అంటే లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించిన ఆర్టికల్ దానికి వర్తింప చేయకూడదని కృష్ణమూర్తి కేసులో సుప్రీంకోర్టు చెప్పింది అని గుర్తు చేశారు. ఒకవేళ మినహాయింపులు ఉంటే అవి గిరిజన ప్రాంతాలకు మాత్రమే వర్తిస్తాయని కోర్టు ఇదివరకే స్పష్టత ఇచ్చిందని జస్టిస్ విక్రమ్నాథ్ పేర్కొన్నారు. ఇప్పుడు ఈ కేసును కొట్టేస్తే రిజర్వేషన్లను 50% పరిమితం చేసినట్లవుతుందన్న వాదనతో కూడా జస్టిస్ విక్రమ్నాథ్ విభేదించారు. ఆర్టికల్ 243 విషయంలో 5 సభ్యుల ధర్మాసనం ఇదివరకే స్పష్టత ఇచ్చినప్పుడు దాన్ని కాదని ఇప్పుడు కొత్త నిర్వచనం ఇవ్వమంటారా అని జస్టిస్ సందీప్ మెహతా రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించారు. రాష్ట్రంలో సర్వే చేసినట్లు చెప్పినా, కృష్ణమూర్తి కేసులో అంటే కులగణన చేసినట్లు చెప్పినా, కృష్ణమూర్తి కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రిజర్వేషన్లు 50% మించి వెళ్ళడానికి అనుమతి ఇవ్వదని వ్యాఖ్యానించారు. అయిపోయింది కదా క్లియర్గా. ఇది జరగదు అని తేలిపోతుంది. ఇక్కడ హైకోర్టులో 6 వారాలకు వాయిదా వేసింది. అక్కడ ఆర్గ్యూ చేసుకోండి, అక్కడికి వెళ్ళండి అని సుప్రీంకోర్టు చెప్పినా ఏదైతే చెప్పాల్సిందంతా చెప్పేసింది. ఇందిరా సహాని కేసు ఉంది అంటే ఇందిరా సహాని కేసు ప్రత్యేక పరిస్థితుల్లో రిజర్వేషన్స్ అసాధారణ పరిస్థితుల్లో ఇవ్వచ్చు అని చెప్పింది అని అంటే లేదు లోకల్ బాడీ ఎలక్షన్స్లో అది ఎక్కడా చెప్పలేదు, ఓన్లీ విద్యా ఉద్యోగాలను మాత్రమే చెప్పిందని సుప్రీంకోర్టు చెప్పింది. 50% మించొద్దు అని చెప్పింది. కృష్ణమూర్తి కేసును ప్రస్తావించింది. కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ సర్కార్ కేసులో ట్రిపుల్ టెస్ట్ నిర్వహించమన్నది. ట్రిపుల్ టెస్ట్లో డెడికేటెడ్ కమిషన్ ఏమన్నది, బీసీల వెనుకబాటుతనాన్ని ఒకవేళ రిజర్వేషన్స్ ఇవ్వాలనుకుంటే నిరూపించాలని చెప్పింది. మూడోది మళ్ళీ పై 2 ఒకవేళ ఓకే అయినా 50% మించడానికి వీల్లేదని చెప్పింది. ఇంకేముంది ఇక్కడ? అదే విషయాన్ని కోర్టు చాలా స్పష్టంగా చెప్తున్నది. సో కాబట్టి ఈ జీవోల ద్వారా అయ్యే పని కాదు, ఇది సాధ్యం కానే కాదు. ఇది మనం ఫస్ట్ డే నుంచి చెప్తున్నాం. జస్టిస్ ఈశ్వరయ్య గారు లాంటి వాళ్ళు ముందు రోజు నుంచి మొత్తుకుంటున్నారు ఇది కాదని. సో ఒకవేళ హైకోర్టులో ఆర్గ్యుమెంట్ జరిగినా మళ్ళీ 6 వారాల తర్వాత హైకోర్టు కొట్టేయడమో ఏదో ఒకటి చేస్తుంది. ఎవరో ఒకరు మళ్ళీ వ్యతిరేకంగా వచ్చిన వాళ్ళు గవర్నమెంటా రెడ్డి జాగృత మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళినా సుప్రీంకోర్టు అక్కడ కూడా మళ్ళీ ఇదే విషయం చెప్తుంది, మళ్ళీ కొట్టేస్తుంది. ఇంతకు మించి జరిగేది ఏం లేదు. దీంట్లో అభిషేక్ సింఘ్వి వాది పైసలన్నీ ఖరాబ్ చేస్తారు. ఈ అభిషేక్ సింఘ్వి ఎన్ని కోట్లు ఎత్తుకపోయిండో ఇప్పటిదాకా తెలియదుగా.
ఏదైనా ఏమన్నా అంటే ప్రభుత్వం ఏదో చేస్తున్నట్టుగా ఫోకస్డ్గా కనబడుతున్నది, కానీ దీనివల్ల ఉపయోగం లేదు, సాధ్యమే కాదు ఇది. రిజర్వేషన్ల పెంపు అంశం రాష్ట్ర ప్రభుత్వ విచక్షణాధికారం, విధాన నిర్ణయం. దీనిపై చేసిన బిల్లులు మార్చిలో గవర్నర్కు పంపితే వారం తర్వాత ఆయన వాటిని రాష్ట్రపతికి ప్రతిపాదించారు. ఇప్పటి వరకు రాష్ట్రపతి, గవర్నర్లు ఆమోదముద్ర వేయలే. అందువల్ల ఏప్రిల్లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం 3 నెలల్లోపుగా ఆమోదం తెలపకపోతే ఇద్దరూ వాటికి ఆమోదం తెలిపినట్లు మేము భావిస్తున్నాం. పంచాయతీరాజ్ చట్ట సవరణ పెండింగ్లో ఉన్నప్పటికీ దాని స్థానంలో తీసుకొచ్చిన ఆర్డినెన్స్ ఇప్పుడు అమల్లో ఉన్నది. రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో ఉన్న బీసీలకు న్యాయం చేయాలి అని రాష్ట్ర ప్రభుత్వం వారికి రిజర్వేషన్లను 42% పెంచుతూ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లులకు అన్ని పార్టీలు ఏకగ్రీవంగా మద్దతు పలికాయి. ఎమ్మెల్యేలంతా ఆమోదం తెలపడం అసాధారణం. దీన్ని పరిగణలోకి తీసుకోవాలి. కులగణన ఆధారంగానే రిజర్వేషన్లు పెంచినట్లు రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు చెప్పింది. ఇది ఎవరు? ప్రభుత్వం తరపున అడ్వకేట్ వాదిస్తున్నాడు, అభిషేక్ సింఘ్వి. అయితే రాష్ట్ర ప్రభుత్వ వాదనలను లిఖితపూర్వకంగా దాఖలు చేయకముందే హైకోర్టు స్టే ఇచ్చింది. ఎలాంటి కారణాలు చెప్పలే. గవాలీ కేసులో సుప్రీంకోర్టు చెప్పిన ట్రిపుల్ టెస్టును సంతృప్తిపరిచే విధంగా రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం లేదని మాత్రమే పేర్కొన్నది. పైగా రిజర్వేషన్లు లేకుండా ఎన్నికలకు వెళ్లాలన్నది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో పైన స్టే విధించకపోతే సరిదిద్దుకోలేని పరిణామాలు జరుగుతాయని హైకోర్టు పేర్కొన్నది. ఒకవేళ కోర్టు చెప్పినట్టుగా సరిదిద్దలేని పరిణామాలు తలెత్తినా దాని కారణంగా ఎందుకు స్టే ఇవ్వాలి అని అడుగుతున్నాం. ఇట్లా ఆయన ఆర్గ్యూ చేసిండు గవర్నమెంట్కి అనుకూలంగా. 50% పరిమితి అన్నది అపోహ మాత్రమే. రిజర్వేషన్లపై 50% పరిమితి అన్నది కేవలం అపోహ. ప్రత్యేక పరిస్థితుల్లో 50%కి మించొచ్చని ఇందిరా సహాని జడ్జిమెంట్ చెప్పింది. తమిళనాడులో రిజర్వేషన్లు 50%కి మించినాయి. 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల రాజ్యాంగబద్ధతను కూడా సుప్రీంకోర్టు సమర్థించింది. ఖచ్చితమైన డేటా ఆధారిత ప్రాతిపదిక ఉంటే రిజర్వేషన్లు పెంచుకోవచ్చని గతంలో సుప్రీంకోర్టు చెప్పింది. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం శాస్త్రీయంగా కులగణన నిర్వహించి సమగ్రంగా లెక్కలు తేల్చింది. దాని ఆధారంగా మేము చేసి పంపిన బిల్లులను గవర్నర్ పెండింగ్లో పెట్టారు. ఆ తర్వాత మేము పంచాయతీరాజ్ చట్టంలో సవరణ చేస్తూ పంపిన బిల్లును కూడా పెండింగ్లో ఉంచారు. ఆయన పైన ఉన్న గౌరవంతో కొన్నాళ్ళు వేచి చూసాం. ఆ తర్వాత ఆర్డినెన్స్ జారీ చేశాం. ఈ రకరకాలుగా ఇట్లా ఎవరికి వాళ్ళుగా వాదనలు చేశారు. ఇక వీళ్ళు వాళ్ళు అందరు కలిసి మొత్తానికి ఇది అయ్యేది కాదనైతే మనకు చాలా క్లియర్గా అర్థమవుతున్నది. నిన్నటి క్యాబినెట్ సమావేశంలో కూడా వీళ్ళు ఒక క్లారిటీకి వచ్చిరట. ఇది అయ్యేది లేదు, పోయేది లేదు, పార్టీ పరంగా ఇస్తే అయిపోతుంది అన్న ఒక చర్చని కొంతమంది మంత్రులు చేసిరు అన్నది ఒక వార్త. ఇక ఈ 18వ తేదీన తెలంగాణ బంద్, 42% రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నాం. 18వ తేదీన బంద్కు కాంగ్రెస్ సంపూర్ణ మద్దతు. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. ఇక ఈయనెవరు? మల్లురావు అంటుండు పార్టీ పరంగా 42% రిజర్వేషన్ల అమలు పైన ఆలోచన చేస్తున్నామని. నాకు తెలిసి అదే జరుగుతుందేమో అనిపిస్తున్నది. అయితే సుప్రీంకోర్టులో సిచ్యువేషన్ ఇట్లా ఉండంగానే నిన్న క్యాబినెట్ సమావేశం